ముముక్షు వ్యవహార ప్రకరణములోని 21వ అధ్యాయం సాధు సాంగత్యం. ఓ రామచంద్ర, మోక్ష ద్వారములో ఉన్న నలుగురు ద్వారపాలకుల గురించి విచారణ చేస్తూ ఇప్పటి వరకు విచారణ అనగా ఎంక్వైరీ, శమము అనగా ఇన్నర్ కామ్నెస్, సంతోషము అనగా సాటిస్ఫాక్షన్ అను 3 ద్వారపాలకుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు సాధు సాంగత్యం, కంపెనీ విత్ ద నోబుల్ అండ్ రియలైజ్డ్ పీపుల్ అనే దాని గురించి చర్చించుకుందాం. రామ, మహాత్ములు సాధు సాంగత్యాన్ని, తద్వారా లభించే ఉత్తమ వివేకమును సర్వదా కాపాడుకుంటూ ఉంటారు. అదే మోక్ష ఫలమును ప్రసాదించగలదని వారు ఎరుగుదురు. ఒక వ్యక్తి యొక్క అభ్యున్నతి పతనములను అతడు ఆశ్రయించు స్నేహములే నిర్ణయిస్తాయి. ఈ లోకంలో ఉత్తమ పురుషులైన వారు, విద్వజ్ఞులు మరియు ఆత్మ విషయమై పూర్ణులైన వారు కొందరు మన మధ్యలో సంచరించుచున్నారు. వారితో సమాగమం శూన్య ప్రదేశమును కూడా జనమయం చేస్తుంది. మృత్యువు కూడా ఉత్సవంగా, ఆపదలు కూడా సంపదలుగా మారిపోతాయి. మోహము కూడా అట్టి స్నేహ ప్రభావం చేత తప్పక తోక ముడుస్తుంది. హిమం ఆపత్ సరోజిన్య మోహ నీహార మారుతః జయతి ఏకో జగతి అస్మిన్ సాధుః సాధు సమాగమః. ఆపదలు అనే పద్మములకు మంచును, మోహము అనే మంచునకు మారుతము అయినట్టిది సాధుత్వము. సాధుత్వము పొంద యత్నించువారే సాధు సాంగత్యము పొందుచున్నారు. అట్టి సాధువులు, ఆ సాధువులను ఆశ్రయించిన వారు కూడా ఈ జగత్తును అతి సులభంగా జయించి వేస్తున్నారు. సాధు సాంగత్యం వలన బుద్ధి సునిశ్చితమవుతుంది. అనాదిగా పెరిగి ఓడలు వేసుకుని ఉన్న అజ్ఞానము అనే విశాల వృక్షం సాధు సంగం అనే జంఝామారుతం చేత కూకటి వేళ్లతో సహా పెకలించవేయబడగలదు. మనోవ్యాధులు వాటంతటా అవే నశిస్తాయి. మనోహరమైన సువాసనలు వెదజల్లగల వివేకము ఉదయిస్తుంది. అట్టి సాధు సమాగమములకు సర్వదా దిగ్విజయమగుగాక. సాధు సంఘం పొందుచున్న వాని సంపదలు కూడా అనపాయకరమై, బాధారహితమై, నిత్య ప్రవర్ధకమై యజమానికి శుభమే చేకూరుస్తాయి. కొందరు అనేక సమస్యల చేత సతమతమగుచున్న మాకు సాధు సంఘానికి సమయం ఎక్కడిది అని సరిపుచ్చుకుంటున్నారు. అయితే మనిషి కష్టముల చేత వివశుడగుచున్నప్పుడు సాధు సంఘం మరీ ముఖ్యమని నేను గుర్తు చేస్తున్నాను. అది దీపపు వెలుగు వలె హృదయములోని చీకటిని తొలగించి వేస్తుంది. జ్ఞానప్రకాశము అనే శాశ్వతమైన వెలుగును ప్రసాదిస్తుంది. చిత్తశుద్ధిని, మంచి ప్రవర్తనను, మనశ్శాంతిని ప్రసాదించగలిగే సత్పురుషుల సాంగత్యమే ఉంటే ఇక గంగా స్నానం చేయలేదే, యజ్ఞ తపోధ్యాన తీర్థాదులు సేవించలేకపోతున్నామే అనే బెంగతో మానవునికి పనిలేదు. ఓ రామచంద్ర, రాగశూన్యులు, మమకార అహంకారాలు లేనివారు, సందేహరహితులు అయినట్టి సాధు పురుషులతో స్నేహం లభించడమంటే అది మహత్తరమైన విషయమే సుమా. ఎందుకంటే నీవు కూడా రాగరహితుడువైతే గాని వారితో స్నేహము చేయగల బుద్ధి పుట్టదు. అట్టి మహాపురుషులు ఎక్కడున్నా, తారసపడినా రాగబద్ధులైన జనులు వారిని గుర్తించలేరు. వారి స్నేహమును స్వాభిమాన కారణంగా పొందలేరు. ఆత్మజ్ఞానులకు మహనీయులతో సామీప్యత గొప్ప తపస్సు, తీర్థములతో సమానం. అది అతి పవిత్రమైనదని సర్వజనులు గ్రహించెదరుగాక. దరిద్రునకు ఒక మణి లభించటం ఎటువంటిదో జ్ఞానులతో స్నేహం అట్టిదని విజ్ఞుల అభిప్రాయం. కనుక వినయము, గౌరవము, స్నేహము, సహకారము మొదలైన సత్ప్రవర్తనతో, సద్భావముతో జనులు అట్టివాడి స్నేహములకై ప్రయత్నించాలి. ఎంత ప్రయత్నం చేసినా సరే సాధు పుంగవుల దర్శనం చేసుకోవాలి. వారితో సంభాషణమే పూర్వజన్మ సుకృతం అనక తప్పదు. బుద్ధి, మేధస్సు కూడా సత్సంగము వలన సౌందర్యమును పొంది సునిశ్చితమవుతాయి. సాధు సంఘం వదలనివాడు నిర్మల విచారణచే తప్పక బ్రహ్మపదమును పొందుతాడు. బంధరహితులు, తత్వజ్ఞులు, సర్వసమ్మతులు అగు సాధు పుంగవులు మనకు అక్కడక్కడా తారసపడుతూనే ఉంటారు. వారిని తప్పకుండా సేవించాలి, గౌరవించాలి. సర్వ ప్రయత్నములచే సంతసింపచేయాలి. ఎందుకంటావా, మరి ఈ సంసార సముద్రం దాటడానికి వారే ఉపాయ స్వరూపులు సుమా. ఈ జీవుణ్ణి నరకాగ్నులు సమీపిస్తుంటే వారు ఆ అగ్నులను ఆర్పగల వర్షధారల వంటివారు. అంతటి సాధు పురుషులను అనాదరించడం ఎంతటి దౌర్భాగ్యమైన విషయం. అట్టి అనాదరణ చేయువారు నరకాగ్నులకు ఇంధనం కాదలుచుకున్నారా? ఓ రాఘవ, దారిద్ర్యం, దుఃఖం, మోహం, అజ్ఞానం
మొదలైన సంసార రోగములకు సాధు పుంగవుల సాన్నిధ్యమే ఔషధం. వారి వచనామృతం వలన మాత్రమే పూర్ణార్థపూరితమైన అవగాహన వృద్ధి చెందుతుంది. తద్వారా లోకంలో శాంతి స్థాపించబడగలదు.